వీలైతే క్షమిద్దాం డూడ్, పోయేదేముంది, మహా అంటే తిరిగి క్షమిస్తారు లేదంటే ప్రేమిస్తారు. ఒక్కొక్కసారి సినిమా డైలాగులు కూడా లైఫ్కి అప్లై చేసుకోవచ్చు. కొన్ని సిచ్యువేషన్స్లో కోపంలో పిల్లల్ని కొడతాము, అరుస్తాం, తర్వాత గిల్టీగా ఫీల్ అవుతాం. కానీ సారీ చెప్పడానికి మాత్రం ఈగో అడ్డొస్తుంది. పెద్దవాళ్ళం మనం ఎందుకు సారీ చెప్పాలి అని. పిల్లలు భయం వల్ల కామ్గా ఉంటారు, కానీ వాళ్ళు లోపల మాత్రం నన్ను బాగా లవ్ చేసిన పేరెంట్సే నన్ను హర్ట్ చేస్తున్నారు అని, అథారిటీ ఉంటే కొట్టచ్చు, మనం సారీ కూడా చెప్పక్కర్లేదని నేర్చుకుంటారు. అదే మనం రిపేర్ చేస్తున్నాం అనుకోండి, కొన్నిసార్లు తప్పులు జరిగినా కూడా రిలేషన్షిప్స్ మాత్రం సేఫ్గా ఉంటాయి. నన్ను మా మమ్మీ డాడీ అంతే లవ్ చేస్తున్నారు అన్నది వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. ఈ కొట్టడం తిట్టడం ఎపిసోడ్ అంతా అయిపోయినాక పిల్లలకి వెంటనే లెక్చర్ చేయకండి. ఫస్ట్ రిపేర్ చేసుకోండి, వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. వాళ్ళ ఐ లెవెల్కి వెళ్ళి అమ్మ కోపంలో కొట్టేసింది, లేకపోతే కోపంలో అరిచేసింది, ఐఎమ్ సారీ అని జెన్యున్గా చెప్పండి. మళ్ళీ ఇది చెప్పేటప్పుడు నువ్వు ఇలా చేసావు కాబట్టి అమ్మకి కోపం వచ్చింది, నువ్వు ఇలా అన్నావు కాబట్టి అమ్మ కొట్టింది, ఇలా వాళ్ళని బ్లేమ్ చేయొద్దు. అరే నీకు ఒక హగ్ కావాలా అని అడగండి. వాళ్ళు ఒకవేళ రెడీగా లేకపోయినా ఫోర్స్ చేయొద్దు. అమ్మ ఇక్కడే ఉంది, వెన్ యు ఆర్ రెడీ యూ కెన్ కమ్ అండ్ హగ్ అని చెప్పండి. రిపేర్ అండ్ రీకనెక్షన్ అయిన తర్వాతే మీరు వాళ్ళకి ఏది టీచ్ చేయాలన్నా చేయండి. దానికి కొంచెం టైం పట్టినా పర్వాలేదు. అవసరం అనుకుంటే ఆ నెక్స్ట్ డే దాని గురించి మాట్లాడుకున్నా పర్లేదు, కానీ ఫస్ట్ అయితే కనెక్ట్ అవ్వాలి. అప్పుడే వాళ్ళు చక్కగా వింటారు కూడా. టీచ్ చేసేటప్పుడు కూడా నెక్స్ట్ టైం అలాంటి సిచ్యువేషన్ వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చెయ్యాలి అన్నది మాత్రమే క్లియర్గా వాళ్ళకి చెప్పండి. ఇలా చేసావు అనుకో అమ్మకి ఇంకా కోపం వస్తుంది, ఇలా చేస్తే మళ్ళీ నీకు దెబ్బలు పడతాయి, ఇలాంటివి చెప్పొద్దు. సో నెక్స్ట్ టైం నుంచి కనెక్షన్ ఫస్ట్, టీచింగ్ నెక్స్ట్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి సిచ్యువేషన్స్ కోసం ఈ రీల్ని పక్కా సేవ్ చేసుకోండి.